దేవునికి స్తోత్రం. ఏదైనా స్వస్థపరచు యెహోవా మహోన్నతమైన వాగ్దానం. నేను వారి ప్రవర్తనను చూచితిని, వారిని స్వస్థపరచుదును. యెషయా గ్రంథం 57 అధ్యాయం 18వ వచనం. ప్రియా స్వస్థపరచు దేవాదేవుని బిడ్డలారా, మహిమాస్వరూపుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మన ప్రభు స్వస్థపరచు దేవాది దేవుడు. స్వస్థత యెహోవాలోనే ఉన్నది. ఆయనే మనం స్వస్థపరచగల దేవుడు. నేను వారి ప్రవర్తన చూస్తాను, వారిని స్వస్థపరుచున్న మన పరివర్తన, మన ప్రవర్తన చూసి మనం స్వస్థపరచగల గొప్ప దేవుడు మన దేవాది దేవుడైన యెహోవా. నిన్ను స్వస్థపరచే యెహోవాను నేనే అని ఆయన అంటున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు మనలను స్వస్థపరచువాడుగా ఉన్నాడు. అయితే స్వస్థత పొందుటకు మనం ఏం చేయాలి దేవుని బిడ్డలారా? నిన్ను స్వస్థపరచే యెహోవాను నేను అని సెలవిచ్చిన దేవుడు కొన్ని షరతులు కూడా మనకి విధించాడు. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టెలను అనుసరించి నడిచినెల్లా నేను ఐగుప్తులకు కలుగజేస్తున్న రోగంలో ఏదియూ మీకు రానియను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని మహిమాస్వరూపుడు మాట సెలవిస్తున్నాడు జీవగల దేవుని బిడ్డలారా. అవును, దేవుడు స్వస్థపరచుటకు ముందు మనము ఆయన వైపు తిరగవలనని, ఆయన ఆజ్ఞలు గైకొనవలనని ఆ దేవాదేవుడైన యెహోవా కోరుచున్నాడు. ఆ మహిమాస్వరూపుడైన దేవాదేవుడు మన ప్రవర్తన చూసి మనల్ని స్వస్థపరచగల గొప్ప దేవుడు. మనము స్వస్థత పొందుటకు ప్రియుల దేవుని బిడ్డలారా, ఆయన వైపు మనం తేరు చూడాలి. దేవుని బిడ్డలారా, మన ప్రవర్తన మీదనే మరి మనకు స్వస్థత కూడా ఉన్నది, ఆధారపడి ఉన్నది. నేటి కాలమందు స్వస్థత కొరకు పరుగెత్తువారు ఎక్కువ మంది ఉన్నారు, కానీ తమ పాపపు స్థితిని ప్రవర్తనను సరిచేసుకునేవారు అరుదుగా ఉన్నారు. జీవగల దేవుని బిడ్డలారా, ఈరోజు మన ప్రవర్తన అంతా కూడా మనం సరిచేసుకుని దేవా నన్ను స్వస్థపరచమని అడిగినప్పుడు ప్రభు తప్పకుండా మనకు స్వస్థత ఇవ్వగల గొప్ప దేవుడు. స్వస్థపరచు దేవుడు ఆయన మాత్రమే. అందుకే ఆయన అన్నాడు, నేను వారి ప్రవర్తన చూస్తాను, వారిని స్వస్థపరుస్తానని ప్రభు సెలవిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, మన అతిక్రమ క్రియలను బట్టి యేసు ప్రభు గాయపరచబడ్డాడు. మన దోషములను బట్టి ఆ దేవాదేవుడు నలుగొట్టబడ్డాడు. మన సమానార్థమైన శిక్ష ఆ దేవాదేవుడి మీద పడ్డా. దేవుని బిడ్డలారా, ఆయన పొందిన దెబ్బల చేస్తా మనకు స్వస్థత కలుగుచున్నది. ఇది యెషయా యొక్క ప్రవచనం పలుకులు. దేవుని బిడ్డలారా, ఇది అక్షరములా యేసుక్రీస్తు పరిచర్యలో నెరవేర్చబడినవి. ఆయనే మన బలహీనతలు వహించుకొని రాగులు భరించనని ప్రవర్తక యెషయా ద్వారా చెప్పబడిన మాట నెరవేర్చబడ్డాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తులైన పేతురు కూడా ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిరి అని రాయిచున్నాడు. జీవగల దేవుని బిడ్డలారా, దేవునిక గాయములే మనం స్వస్థపరచున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జీవగల దేవుడి బిడ్డలమని గుర్తించి ఆయన నామానికి మహిమార్థంగా మనకు ఆశీర్వాదకరంగా మనం జీవించాలి. మన ప్రభువు సంతోషించేటట్టుగా మనం బ్రతకాలి. మన ప్రవర్తన, మన పరివర్తన, మన జీవితం ఎలా ఉందో మనం సరి చేసుకుని మనం క్రీస్తు మనం కొనసాగితే దేవుడు తప్పకుండా ఏ శోధన కీడో మనకు రానియడు. ఎలాంటి కీళ్ళలోనూ కూడా మనం ఉన్నాం. ప్రభు మహిమార్థమే మనం స్వస్థపరచగల గొప్ప దేవుడు. ప్రభువైన యేసుక్రీస్తు నీ కొరకు నలుగొట్టబడినప్పుడే స్వస్థతను సంపాదించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేడు నీవు చేయవలసిందంతా దానిని అంగీకరించుటయే. పాపక్షమాపణ నిమిత్తం రక్తము కార్చిన యేసు మీ స్వస్థత నిమిత్తం గాయపరచబడి ఉన్నాడని గుర్తించండి. ఆత్మకు రక్షణ, శరీరమునకు స్వస్థత అను రెండు బహుమానములు నేడే మీరు పొందుకోండి. ప్రభునందు దేవాదేవుని బిడ్డలారా, మారు మనసును గూర్చిన దైవిక స్వస్థతను గూర్చిన బోధించు దైవ సేవకులను ప్రేమించండి. మీరు వర్ధిల్లుతారు. మీరు పరిశుద్ధాత్మ దేవుని కృపను మీరు పొందుతారు. ప్రియమైన దేవాదేవుని బిడ్డలారా, గుండె చెదరిన వారిని ఆయనే బాగు చేయగలవాడు, వారి గాయములు కట్టువాడు ఆయనే గనక ఆ దేవాదేవుడు గుండె చెదరిన మల్లను బాగు చేయగల గొప్ప దేవుడు గనక ఇప్పుడే ప్రభు మీకు తోడైండి. మీ పక్షాన ఆయన తన గొప్ప కార్యం మీ పట్ల జరిగించునుగాక. పరిశుద్ధాత్మ దేవుడి సన్నిధి మీతో ఉండుగాక. పరిశుద్ధాత్మ దేవుడు మీకు జయ విజయం, ఆనందాదన, సంరక్షణ దయచేనుగాక. మీ కళ్ళల్లో కన్నీరును ఆయన తుడునుగాక. మీ హృదయం నిండా సంతోషం, నోటి నిండా నవ్వు, కంటి నిండా నిద్ర, ఒంటి నిండా ఆరోగ్యం ప్రభు దయచేయనుగాక. పరిశుద్ధాత్మ దేవుని కృప మీతో నిత్యముండుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడు మహోన్నతమైన తండ్రి, స్వస్థపరిచే యెహోవా నీకు స్తోత్రాలు. ఇదిగో మా ప్రవర్తన చూస్తూ స్వస్థపరచగల దేవుడు కనుక మీ బిడ్డలని మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపం చేసుకొని స్వస్థత అనుగ్రహించి మీ కృపాక్షం, కృపాస్తం, కృపాధికారం, కృపాతేజం మాకు అందరికి దయచేయమని యేసునామమున బిడ్డలందరినీ ఆశీర్వదించి దీవించి వాగ్దాన ధర్మకు చేయమని నడుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్,
ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.